హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మరో మంచి కథతో మీ ముందుకి. కథ పేరు వైజయంతి. రచన కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారు. ఇక కథలోకి వెళ్తే, అందం, తెలివి ఉన్న వైజయంతిని ప్రేమిస్తాడు ఆమె మేనబావ. చదువు కోసం ఢిల్లీ వెళ్ళి అక్కడే కార్డియాలజిస్ట్గా స్థిరపడిపోతుంది వైజయంతి. సెమినార్ నిమిత్తం విజయవాడ వచ్చిన వైజయంతి తన మేనబావ ఇంటికి వెళ్తుంది. అప్పుడు అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం ఏమిటి? వైజయంతిని ఒక మాట చూసిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఆమె కూడా అంతే. పరిచయం అయితే పేరు ఊరుతో సహా అన్నీ గుర్తుంచుకుంటుంది. మొదటి విషయానికి కారణం ఆమె అందం. అది కూడా అసాధారణం. బహుశా దాన్ని సౌందర్యం అనాలేమో. రెండో విషయానికి కారణం ఆమె చొరవ, జ్ఞాపక శక్తి. చాలామంది ఆమె చొరవని అపార్థం చేసుకోవడం జరిగింది. కొందరు ప్రేమ అనుకున్నారు, మరికొందరు ఇష్టం అనుకున్నారు, ఇంకేవేవో అనుకున్నారు. అందుకు ఆమె బాధ్యత ఏమాత్రం లేదు. శాపవాస్తు, భూమి మీద జన్మించిన అప్సరస అన్నారు కొందరు భావకవులు. ఆమె ఒక అగ్ని, వ్యామోహం పుట్టిన వాళ్ళంతా సలభాలు అన్నాడో కసికవి. కొన్నింటిని ఆమె వింది. చాలా విషయాలు ఆమెకు తెలియవు. నాకు తెలుసు. ఎందుకంటే నేను వైజయంతికి నీడలా మసిలిన వాణ్ణి. వైజయంతి వరసకి నాకు మేనత్త కూతురు. ఇద్దరికీ వయసులో రోజుల తేడా. నన్ను ఏరా అనేది, నేను ఏమే అనేవాణ్ణి. ఇద్దరూ కొన్నాళ్ళు కలిసి చదువుకున్నాం. మొగుడు పెళ్ళాల ఆటలు ఆడుకున్నాం. వైజయంతిది దబాయింపు సెక్షన్. అందరి మీద పెత్తనం చెలాయించేది. కొందరికి పుట్టుకతోనే అలాంటి పెత్తందారీ మనస్తత్వం వస్తుందేమో. నా చేత తన పుస్తకాలు మోయించేది. నేను సంతోషంగా మోసేవాణ్ణి. లంచంగా నాకు పచ్చిమిరపకాయ బజ్జీలు కొనిపెట్టేది. తనే మొదటి మాటు వాటిని రుచి చూపించింది. పచ్చిమిరప బజ్జీ మధ్యకు చీల్చి, మసాలా వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి, నిమ్మకాయ పిండి, కాస్తంత కొత్తిమీర వేసి ఇచ్చేవాడు బజ్జీల బండి భగవాన్లు. ఆ రుచి మర్చిపోవడం ఎవరితరం? వైజయంతి గారాల కూన. దండిగా డబ్బులుండేవి. హాయిగా ఏం కావాలన్నా కొనుక్కునేది. ఉప్పు కారం అద్దిన మామిడికాయ ముక్కలు, రాతి ఉసిరికాయలు, సీమ చింతకాయలు, ఈత పళ్ళు, జామకాయలు, బజ్జీలు, ముంత కింద పప్పు. దానిష్టం. చెప్పాగా, దాని పుస్తకాలు మోసినందుకు నాకు పెట్టేది. దూరంగా ఆకాశంలో మెరిసింది. అవును, వైజయంతి మెరుపులాగానే ఉండేది. ఆమె ఉన్న చోట అంతా ఆమెనే చూసేవారు. వెళ్ళిపోయాక వెలితిగా ఉండేది. విధి విన్యాసాలంటే నాకు చాలా కోపం. పసితనాన్ని బలవంతంగా లాగేసుకుంటుంది. పెద్దరికాన్ని పులుముతుంది. బాధ్యతలు కావిళ్ళు భుజాన తగిలిస్తుంది. ఆత్మీయుల్ని విడదీస్తుంది. ఇంకా చాలా దుర్మార్గాలు చేస్తుంది. ఎందుకిలా? ఎవరు చెప్తారు దీనికి సమాధానం? పసితనం చేజారిపోయినందుకు ఎందరు ఏడుస్తున్నారో, ప్రేమ ఫలించక విషాదాన్ని ఎందరు విషంలా మింగుతున్నారో, అనుకున్నవి జరగకపోవడం, అనుకోనివి జరగటం ఎందుకని? దేవుడు కనిపిస్తే నేను ముందుగా అడిగే ప్రశ్నలివే. నేను నిలదీస్తానని ఆయనకు తెలుసు. అందుకే ఆయన కనిపించడు. కనిపించిన శిలా సదృశంగా చెరగని మందహాసం చిందిస్తాడు. అన్ని ప్రశ్నలకి అదే ఆయన సమాధానం. గడుసువాడు మరి. దూరంగా రైలు కూత వినిపించింది. ప్లాట్ఫామ్ మీద సందడి పెరిగింది. తొంగి చూశాను. రైలు వస్తుంది. అందులోనే వైజయంతి రావాలి. తను వస్తున్నట్టు స్టేషన్లో రిసీవ్ చేసుకోమని SMS ఇచ్చింది. ఫోన్ చెయ్యొచ్చుగా. చేస్తే వైజయంతి ఎందుకు అవుతుంది? ఉన్నాగా అలనాటి బంట్రోతిని. నేనే చేశాను. అవును, వస్తున్నాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఈ మాటలకి టెలిగ్రామ్కి అట్టే తేడా కనిపించదు. లోపల మనసులో కాస్త మంట రగిలింది. అది ఆమె మీద కోపమే, కానీ వ్యక్తం చేయలేను. ప్రేమనే దిగమింగి ఇప్పటిదాకా మౌనంగా దహించుకుపోతున్నాను. దహతి మమ మానసం. అష్టపదిలో ఆ మాట నా విషయంలో అక్షరాల నిజం. నీకోసమే నే జీవించుచున్నది అని చెప్పాలనుకున్నప్పుడల్లా గొంతు పెగల్లేదు. వైజయంతిని నేను మామూలుగా ప్రేమించడం కాదు, ఆరాధించాను.
ఆ విషయం ఎలా చెప్పాలో ఇప్పటికీ నాకు తెలియలేదు. నన్ను నేను ఈ విషయంలో ఎన్నోసార్లు తిట్టుకున్నాను. ఏం ఉపయోగం? వైజయంతి డాక్టర్ అయింది. కార్డియాలజిస్టుగా దేశంలోనే గొప్ప డాక్టర్గా పేరు సంపాదించింది. ఢిల్లీలో ప్రముఖులందరూ ఆమె పేషెంట్లే. దేశంలో గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. కారణాలు అనేకం. ప్రేమ కారణంగా గుండె జబ్బులు వచ్చే వాళ్ళెవరైనా ఉన్నారా? అనుమానమే. అసలు ప్రేమే ఒక కరువు పదార్థం. గుండె ఉన్నా ప్రేమి లేని వాళ్లే అధికం. వైజయంతి ఎన్ని గుండెలు కోసిందో. బహుశా ఏ గుండెలోనూ ప్రేమ కనిపించి ఉండదు. రైలు ఔటర్లో ఆగిపోయినట్లుంది. క్లియరెన్స్కి కూత వేస్తుంది. ప్లాట్ఫామ్ మీద జనం ఆతృతగా రైలు కోసం పదే పదే తొంగి చూస్తున్నారు. నాకు ఆతృతగానే ఉంది. కానీ ప్లాట్ఫామ్ అంచుకెళ్ళి మాటిమాటికి తొంగి చూడాలని అనిపించలేదు. నిశ్చలంగా నిలబడి వైజయంతి గురించే ఆలోచిస్తున్నాను. తెర మీద సినిమాల గతమంతా మనసులో మెదులుతుంది. కంగారు లేదు. మరి కాసేపట్లో వైజయంతి వచ్చేస్తుంది. అప్పుడిక ఆలోచనలకి అవకాశం ఉండదు. వైజయంతిని చూసి 10 ఏళ్ళయింది. ఇప్పుడు ఎలా ఉందో? ఎలా ఉంటుంది? బంగారు బొమ్మలా ఉంటుంది. తానే యావరేజ్. బహుశా అందుకోసమే వైజయంతి తనని ప్రేమించలేదా? అవునేమో. అందం అందాన్నే ప్రేమిస్తుందా? మనసుని ప్రేమించదా? తన మనసు సంగతి వైజయంతికి ఎలా తెలుస్తుంది? అవును, ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తను తన మనసు వెల్లడి చేశాడని సంకోచం, పిరికితనం. చచ, లాభం లేదు. పిరికివాడు ప్రేమికుడిగా రాణించలేడు. తనది మూగ ప్రేమ. వైజయంతి ఎవరినన్నా ప్రేమించిందేమో. విజయవాడలో అలాంటిదేమీ లేదని నాకు తెలుసు. కానీ ఢిల్లీ వెళ్ళాక, అక్కడ ఎన్నో పరిచయాలయ్యాక ప్రేమించకుండా ఎలా ఉంటుంది? అది కూడా 10 ఏళ్ళు. ఇంపాసిబుల్. తనే ఇంకా కొడిగట్టిన ఆశలతో వైజయంతి మీద భ్రమలు పెట్టుకుని పెళ్లి మానేసి కూర్చున్నాడు. ఈ సంగతి తన మేనత్త పసిగట్టింది. ఎందుకురా దాని మీద ఆశలతో జీవితం పాడు చేసుకుంటావు అంది జాలిగా. నవ్వి ఊరుకున్నాడు. తండ్రి అప్పగించిన వ్యాపారాన్ని 10 ఇంతలు చేయగలిగాడు. పురప్రముఖుల్లో ఒకడైనాడు. కానీ అన్నీ ఉండి తోడు లేక ఒంటరితనంతో ఏమీ లేనివాడిగా ఉండిపోయాడు. ఇంతకీ వైజయంతి ఇప్పుడు విజయవాడ ఎందుకు వస్తున్నట్టు? తల్లిని తన దగ్గరే ఉంచుకుంది. బంధువుల ఇళ్ళకి వెళ్ళే అలవాటు లేదు. మా ఇంటికి కూడా రాదు. మరి వస్తుందిగా, చూద్దాం. ఉలిక్కి పడ్డాను. రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చేసింది. గబగబా ఏసీ కోచ్ వైపు వెళ్ళాను. రైలు శాంతం ఆగాక వైజయంతి ఏసీ కోచ్ తలుపు దగ్గర మెరిసింది. నేను దగ్గరకెళ్ళగానే చేతికి సామాను అందించింది. ప్లాట్ఫామ్ మీద ఉంచాను. దిగటానికి వీలుగా చెయ్యి అందించాను. గట్టిగా పట్టుకు దిగింది. ఎలా ఉన్నావురా? నవ్వుతూ పలకరించింది వైజయంతి. ఇలా ఉన్నాను అన్నాను మందహాసంతో. పెళ్లి చేసుకున్నావా? నువ్వు చేసుకున్నావా? లేదు. ఆ జవాబు పూల చెండులా తాకింది. హమ్మయ్య అనుకుని నేను చేసుకోలేదే అన్నాను. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగింది. నా మనసుని అడుగు అన్నాను. అదేమిట్రోయ్, కథలుగాని రాస్తున్నావా ఏంటి అని నవ్వుతూ సామాను కూలీకి అప్పగించింది. నేను మోద్దును కదా అన్నాను పాత అలవాటుతో. ఇవి పుస్తకాలు కాదు అంది గడుసుగా. ఇద్దరం బయటకు నడిచాం. వైజయంతి నేను ఎదురెదురుగా కూర్చున్నాం. ఖరీదైన గేట్వే హోటల్లో ఆమెకు బస ఏర్పాటు చేశారు. గుండె జబ్బుల మీద జరిగే సెమినార్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనేందుకు వచ్చింది. 2 రోజులు ఉంటుంది. ఇవి నేను తెలుసుకున్న వివరాలు. విజయవాడ చూసి చాలా రోజులైందిరా. సాయంత్రాలు ఖాళీగా ఉంటాను. అంతా తిప్పి చూపించు అంది నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ. మా ఇంటికి రావా? ఏముంది, మీ ఇల్లు చూడటం తప్ప. అత్తయ్య మామయ్య పోయాక ఎవరిని చూడటానికి రావాలి? వాళ్ళున్నప్పుడు రాలేదుగా నిష్ఠూరంగా అన్నాను. బంధువుల ఇళ్ళకి వెళ్ళాలనిపించదురా నిస్సహాయతగా అంది. పోన్లే, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదో చెప్పు. తెగిన దారాన్ని మళ్ళీ ముడివేస్తూ అడిగాను. చేసుకుందామనే అనుకున్నాను. కానీ నన్నుగా చూసేవాడు ఒక్కడు కూడా కనిపించలేదురా. నన్ను ఒక డబ్బు ఆర్జించే యంత్రంగానో, అందచందాలున్న ఆడదిగానో, ఇంకేదోగానో తప్ప మనసు, వ్యక్తిత్వం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు గల మనిషిగా చూసేవారే కరువయ్యారు. విరక్తి కలిగింది. పెళ్ళి వ్యర్థమనుకున్నాను.
నీ సంగతేమిటి? విజ్జి, నేను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే. ఈ సంగతి ఇన్నాళ్లకు తెగించి చెప్పేస్తున్నానే. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతావా అని ఎదురు చూస్తున్నాను. నా దృష్టిలో నువ్వొక అపురూప వ్యక్తివి. నా ఆరాధ్య దేవతవి. గొంతు గద్గమైంది. వైజయంతి నిశ్చేష్టురాలై వింది. నేను నిన్ను ప్లీజ్ విజ్జి, నన్ను అలాంటి దృష్టితో ఎన్నడూ చూడలేదంటూ మాటలు చెప్పి నా మనసుని హత్య చేయకు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మాటలతో చంపొద్దు. నీకిష్టం లేకపోతే చెప్పు, ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. వైజయంతి ఆలోచనలో పడింది. చాలాసేపు మౌనంగా ఉండి డిన్నర్ చేద్దామా అని అడిగింది. ఓకే అన్నాను. బెల్ కొట్టి డిన్నర్ ఆర్డర్ చేసింది. వైజయంతి కోరిక ప్రకారం సాయంకాలం వేళల్లో విజయవాడ అంతా తిప్పాను. మేం చదువుకున్న స్కూల్ చూపించాను. సంతోషించింది. వెళ్ళే రోజు మా ఇంటికి వచ్చింది. చాలా రిచ్గా ఉంది. డబ్బులు బాగా కుమ్మరించినట్లున్నావు అంది మెచ్చుకోలుగా. థ్యాంక్స్ అన్నాను మందహాసంతో. నేను ఈ ఊరు వస్తే నా కోసం ఒక ఆసుపత్రి కట్టించగలవా? తప్పకుండా. నేను నీ జీవితంలోకి వస్తే నా కోసం ఏమైనా చేస్తావా? అందుకు సందేహం ఎందుకు? చివరి ప్రశ్న. నువ్వు నా అందాన్ని ప్రేమిస్తున్నావా, నా చదువునా? ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? విజ్జి, నిన్ను నేను ప్రేమించడం ప్రారంభించినప్పుడు నువ్వేమీ కావు. నా మేనత్త కూతురివి అంతే. ఇప్పటికీ నిన్ను అలాగే చూస్తున్నాను. గుర్తుందా? రైల్వే స్టేషన్లో నీ సామాను నేను మోస్తానన్నాను. మన స్కూల్ రోజుల్లో అలా చేసేవాడిని. ఒప్పుకున్నారా? నువ్వు నన్ను నన్నుగానే ప్రేమిస్తున్నావు. నా కోసం ఏదైనా చేస్తావు. అందుకే పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంది నవ్వుతూ. ఇక నాకు నింగి నేల అన్నీ ఒకటిగానే కనిపిస్తున్నాయి. ప్రేమ కొందరినైనా కనికరిస్తుందన్నమాట. ధన్యోస్మి.